ఫ్రెష్ కంజులు కట్టెల పొయ్యి పైన నెమ్మదిగా కాల్చి రోట్లో నూరిన మసాలాలతో వండిన ఈ విలేజ్ స్టైల్ కంజు పిట్ట కూర కారం కారంగా స్మోకీ టేస్ట్తో వేడి వేడి జొన్న రొట్టె లేదా వేడి అన్నంతో తింటే కంజులు తినని వాళ్ళకు కూడా మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. కంజు పిట్టలను డ్రెస్సింగ్ చేసేసి ఇలా కట్టెలతో మంట పెట్టేసి దానిపైన బాగా కాల్చారు. ఈ స్మోకీ ఫ్లేవరే మన కర్రీకి చాలా టేస్ట్ ఇస్తుంది. ఈ రెసిపీకి మనకు మెయిన్గా కావాల్సింది మూడు ఇంగ్రీడియంట్స్: వెల్లుల్లిపాయలు, కారం, ఎండు కొబ్బరి. ముందుగా రోట్లో వెల్లుల్లిపాయలు, కారం, ఉప్పు వేసుకొని బాగా దంచిన తర్వాత ఎండు కొబ్బరి వేసుకోవాలి. ఈ 3 ఇంగ్రీడియంట్స్ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని బాగా దంచుకోవాలి. మనం ముందుగా రెడీ చేసి పక్కన ఉంచుకున్న ఈ కంజు పిట్టలని కొద్దిగా వేస్తూ కారంతో పాటు బాగా దంచుకోవాలి. ఇందులోనే కొద్దిగా పసుపు కూడా వేసుకొని బాగా మెత్తగా దంచుకోవాలి. ఈ దంచుకున్న మిశ్రమాన్ని అంతా రోట్లో నుంచి ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ముందుగా మనం మసాలాలతో కలిపి దంచుకున్న ఈ కంజు పిట్టలని అందులో వేసి బాగా ఫ్రై చేయాలి. అడుగు అంటనివ్వకుండా బాగా కలుపుతూ 10 నుంచి 15 నిమిషాలు బాగా వేయించాలి. అంతే, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ కంజు కూర అయితే రెడీ అయిపోయింది. ట్రస్ట్ మీ, నేనైతే కంజు కూర అస్సలు తినను అని చెప్పాను. ఒక్క పీస్ ట్రై చేయన్నారు, కానీ ఒక్క పీస్తో అస్సలు ఆగలేదు. మరిన్ని ఈజీ అండ్ విలేజ్ స్టైల్ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం.